హాయ్ ఫ్రెండ్స్! బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది రెగ్యులర్‌గా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్‌గా స్టిచ్ చేస్తే ఎలా వస్తుందో చూసేద్దాం. సో, ఇది రైట్ సైడ్ అనుకుంటున్నారా? కాదు. రాంగ్ సైడ్. సో, ఖర్చులనేవి కనిపించకుండా ఇలా స్టిచ్ చేస్తే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్‌గా వస్తుంది. చూడండి రైట్ సైడ్ మనకి ఎలా వచ్చిందో. సో, ఇలా స్టిచ్చింగ్ అనేది చేయాలంటే ఎలా చేయాలో ఏంటనేది వీడియోలో చూసేద్దాము. సో, చాలా ఈజీగా చాలా సింపుల్‌గా ఉంటుంది స్టిచ్చింగ్ అండ్ కటింగ్ అనేది. ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది ఎలా చేయాలో చూసేద్దాము. మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ మీద లైనింగ్ అనేది ఇలా పెట్టుకోవాలి. సో, నెక్‌కి పైపింగ్ అనేది వేసుకోవాలి. ఫస్టే పైపింగ్ థ్రెడ్‌ని ఇలా రెడీ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ అలానే లైనింగ్‌కి 2 పీసెస్‌కి మిడిల్‌లో మనం రెడీ చేసుకున్న పైపింగ్ థ్రెడ్‌ని ఇలా పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? సో, ఇలా స్టార్టింగ్ నుంచి స్టిచ్ అనేది చేసామంటే కరెక్ట్‌గా వచ్చేస్తది. సో, నెక్స్ట్ మనకి కార్నర్ తిరిగే దగ్గర ఉంటది చూసారు కదా! సో, అక్కడ నీడిల్ అనేది కిందకి ఇలా దించేసుకొని, టర్న్ చేసుకొని స్టిచ్ వేసుకున్నామంటే మనకి కార్నర్స్ అనేవి నీట్‌గా వచ్చేస్తాయి. ఓకేనా? సో, ఫస్ట్ టైమ్ స్టిచ్ చేసేవాళ్ళు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్‌కి మీరు పైపింగ్ థ్రెడ్ అటాచ్ చేసిన తర్వాత ఇలా ట్రై చేయండి. సో, కొంచెం వచ్చిన వాళ్ళైతే ఇలా డైరెక్ట్‌గా వేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి. సో, ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ చూడండి మనకి ఇక్కడ కార్నర్ ఉంది కదా! ఇక్కడ ఒక చిన్న కట్ పెట్టుకున్నామంటే క్లాత్ రివర్స్ చేసినప్పుడు ఈజీగా రివర్స్ అవుతుంది. సో, దానికోసం కట్ పెట్టుకొని ఇలా రివర్స్ చేసుకోవాలి. సో, మనకి పైపింగ్ అనేది ఇలా వస్తుంది. సేమ్ కలర్ పైపింగ్ కాబట్టి అంత క్లియర్‌గా కనిపించదు. బట్ బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పైపింగ్ పక్కనే స్టిచ్ అనేది వేసుకున్నామంటే మనకి ఫినిషింగ్ అనేది ఇంకా నీట్‌గా వస్తది. లేదంటే ఐరన్ చేసుకుంటేనే మనకి నీట్ ఫినిషింగ్ కనిపిస్తుంది. ఓకేనా? సో, ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత చూడండి ఓవరాల్‌గా మనకి లుక్ అనేది ఇలా వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు డాట్స్ అనేది ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. సో, ఫస్ట్ అయితే 3 డాట్స్ కూడా ఇలా డ్రా చేసుకొని పెట్టుకోవాలి. ఓకేనా? ఇలా పెట్టుకున్న తర్వాత సో, ఫస్ట్ మనకి మెయిన్ డాట్. సో, ఇక్కడ మనకి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎంతవరకి డాట్ హైట్ ఉందో ఆ లెవెల్ వరకి స్టిచ్ వేసుకొని నెక్స్ట్ టర్న్ చేసి మళ్ళీ అదే కుట్టు మీద కిందకి రానిచ్చేసేయాలి. ఓకేనా? ఇలా సేమ్ మనము స్టిచ్ వేసుకున్న తర్వాత చూడండి ఇలా వచ్చేస్తది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్ 2 కూడా ఇలా ఓపెన్ చేసి పట్టుకోవాలి. ఓకేనా? సో, ఇలా ఓపెన్ చేసి పట్టుకున్న తర్వాత చూడండి నేనైతే ఎలా చూపిస్తున్నానో వీడియోలో సేమ్ అదే విధంగా ట్రై చేయండి. ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి మెయిన్ డాట్ వస్తది. అంటే ఫస్ట్ డాట్. ఇలా కర్వ్ షేప్‌లో డాట్ వేసామంటే మనకి నీట్‌గా వచ్చేస్తుంది. అండ్ అలానే ఖర్చు అనేది కూడా లోపలికెళ్ళిపోతది. బయటికి కనిపించదు మనకి ఇలా వేస్తే. చూడండి ఇప్పుడు ఓపెన్ చేస్తే మనకి ఖర్చు అనేది లేకుండా నార్మల్‌గా వచ్చేస్తుంది. ఓకేనా? ఇలా ఓపెన్ చేసి చూస్తే చూడండి కప్ షేప్ కూడా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో మనకి. ఒక్క డాట్‌కే మనకి నీట్ ఫినిషింగ్ వచ్చేసింది చూసారా? సో, ఇలా మెయిన్ డాట్ వేసుకుంటే మనకి కప్ షేప్ ఇలా వచ్చింది. అండ్ లోపల చూడండి ఇటు కూడా మనకి ఎంత నీట్‌గా ఉందో. సో, ఏది రైట్ ఏది రాంగ్ మనం చెప్పే వరకు కూడా ఎవ్వరికి అర్థం కాదు. సో, అంత నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. సో, ఈ డిజైన్ ఉంది కాబట్టి ఇది రైట్ సైడ్. ఇన్ కేస్ 2 ప్లెయిన్ అయితే 2 ఒకేలా వస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సెకండ్ డాట్. సో, సెకండ్ డాట్ కూడా సేమ్ అదే విధంగా అక్కడ స్టిచ్ వేసుకోవాలి. లైన్ మీదే స్టిచ్ వేసుకొని నెక్స్ట్ టర్న్ చేసేసి మళ్ళా కుట్టు అనేది కిందకి రానిచ్చేసేయాలి. ఓకేనా? సో, ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఎలా మనము స్టిచ్ అనేది వేస్తే ఖర్చు అనేది బయటికి కనిపించకుండా ఉంటదో చూడండి. ఇలా ఓపెన్ చేసేసుకోవాలి. ఓకేనా? కొంచెం మనకి క్లాత్ అనేది ఎక్కువ ఉండదు కాబట్టి కొంచెం మీరు నిదానంగా స్టిచ్ వేసుకోండి. ఈజీగానే వస్తది. ఓకేనా? సో, ఇలా ఓపెన్ చేసి ఎంత వరకు వస్తుందో అంతవరకు ఇలా ఫోల్డ్ పట్టుకోవాలి. సో, ఇలా ఫోల్డ్ పట్టుకున్న తర్వాత ఇక్కడ సెకండ్ డాట్ అనేది వేసుకోవాలి. మనకి ఫస్ట్ మనం స్టిచ్ ఎక్కడి వరకు ఏస్తున్నామో అక్కడ వరకే వేయాలి ఇప్పుడు వేసే స్టిచ్ కూడా. దానికి మించి అవతలకి వచ్చిందంటే మాత్రం ఫినిషింగ్ పోతుంది. ఓకేనా? సో, ఇలా వేసుకున్నామంటే సెకండ్ డాట్ కూడా రెడీ అయిపోతుంది. సో, చూడండి కప్ షేప్ అయితే మనకి ఎంత నీట్‌గా వచ్చిందో. నార్మల్‌గా మనం వేసేదానికన్నా కూడా ఇలా వేసామంటే ఫినిషింగ్ అనేది చాలా వస్తుంది. బట్ కొంచెం వేయడం అనేది అందరికి రాదు. బట్ ట్రై చేశారంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈజీగా వేసుకోవచ్చు. నెక్స్ట్ సేమ్ థర్డ్ డాట్ కూడా సేమ్ మనం మార్కింగ్ పెట్టుకున్న దాని మీదే డబుల్ స్టిచ్. మళ్ళీ కింద వైపుకి స్టిచ్ అనేది ఇలా వేసేసుకోవాలి. నెక్స్ట్ చూడండి ఇటు సైడ్ నుంచి ఇలా మీరు ఫోల్డింగ్ పట్టేసుకొని సో, ఎంతవరకు స్టిచ్ వేసామో ఇటు కనిపిస్తది. సో, అక్కడ వరకు కరెక్ట్‌గా పట్టుకొని నెక్స్ట్ థర్డ్ డాట్ అనేది ఇలా వేసేసుకుంటే సరిపోతుంది.
సో ఇలా వేయడం వల్ల మనకి ఖర్చులనేవి లోపల వైపుకెళ్ళిపోతాయి. సో బయటికి ఖర్చనేది అస్సలు కనిపించదు. సో గుచ్చుకునే ఫ్యాబ్రిక్స్ ఇలాంటి వాటికైతే ఇలా ఖర్చు కనిపించకుండా వేసామంటే చాలా బావుంటుంది ఫినిషింగ్ అండ్ అలానే కంఫర్టబుల్‌గా ఉంటది బ్లౌజ్ అనేది. సో ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా వస్తుంది ఫినిషింగ్ అనేది. సో నార్మల్‌గా మనం డాట్స్ అనేవి ఖర్చు కనిపించేలా వేసిన దానికి దీనికి చాలా వేరియేషన్ ఉంటుంది. ఓకేనా? సో నేను కూడా ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నా. బట్ ఇంత బాగొస్తదని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ ఫినిషింగ్ చాలా బావుంది. చూడ్డానికి కూడా మంచి లుక్ వచ్చింది. సో చాలా అంటే చాలా నీట్‌గా వచ్చింది బ్లౌజ్ అనేది. ఓవరాల్ కంప్లీట్ అయిపోయినాక చూడండి మీకు కూడా క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకేనా? సో కప్ షేప్ అనేది ఇలా వచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ అనేది అటాచ్ చేసుకోవాలి. సో క్రాస్ బెల్ట్ కూడా సేమ్ ఖర్చు కనిపించకుండా వేసేసుకోవడమే. సో మనకి చూడండి 3 డాట్స్ కూడా అసలు ఖర్చు అనేది లేదు. సో ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఫస్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకోవాలి. నెక్స్ట్ దాని మీద మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్. సో ఇప్పుడు మనకి క్రాస్ బెల్ట్ మళ్ళీ ఇంకొక లైనింగ్ పీస్. సో లైనింగ్ పీస్ 3 లేయర్స్, మెయిన్ ఫ్యాబ్రిక్ 1 లేయర్ ఇలా పెట్టుకొని 3 పార్ట్స్ కూడా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సో మనం ఖర్చు ఎంత వదులుకుంటున్నాం? పావించి ఖర్చు. సో అదే లెవెల్లో స్టిచ్ అనేది వేసుకోవాలి. ఓకేనా? ఇలా స్టిచ్ వేసుకున్నామంటే మనకి క్రాస్ బెల్ట్ కూడా ఖర్చు అనేది కనిపించకుండా లోపలికి వెళ్ళిపోతుంది. సో నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. సో లోపల వైపు గానీ బయట వైపు గానీ మనకి ఎక్కడ కూడా ఖర్చు అస్సలు కనిపించదు. సో చూడ్డానికి కూడా లుక్ చాలా బాగుంటుంది. ఓకేనా? సో ఇలా ఓపెన్ చేసి చిన్న రఫ్ లాగామంటే పైన అణిగిపోతుంది. ఓకేనా? ఇలా చేయకపోతే మనం జస్ట్ ఐరన్ చేసుకున్నా కూడా అణిగినట్టు వస్తుంది. సో నెక్స్ట్ చూడండి ఇప్పుడు మనకి కింద క్రాస్ బెల్ట్ అనేది ఓపెన్ ఉంది కదా. సో ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ ఫోల్డ్ పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకుంటే సరిపోతుంది. సో కొంచెం ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి ఫ్రెండ్స్. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఎండ్ వరకు చూడండి. చాలా ఈజీగా ఉంటుంది స్టిచ్చింగ్ అనేది. ఫస్ట్ టైం చూసే వాళ్ళకి కూడా చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకేనా? సో చూడండి ఫైనల్లీ లుక్ అయితే మనకి ఈ విధంగా వచ్చింది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో కప్ షేప్ అనేది. మనం లోపల కప్స్ యూజ్ చేయకుండానే కప్ షేప్ ఎంత బాగా వచ్చిందో చూడండి. సో మీకు ఇలా రావాలంటే నార్మల్‌గా డాట్స్ వేసామంటే మనకి ఇలా రాదు షేప్ అనేది. సో ఇలా లోపలికి మనకి ఖర్చు కనిపించకుండా ఫినిషింగ్ వేసుకున్నప్పుడు మాత్రమే మనకి ఇలా రౌండ్ షేప్ వస్తుంది కప్ అనేది. సో మీకు కూడా ఇలా కప్ షేప్ అనేది రౌండ్‌గా కావాలంటే నేను ఎలా చూపిస్తున్నానో అలా స్టిచ్ చేయండి. ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తది. సో 2 పార్ట్స్ ఈక్వల్‌గా ఉన్నాయా లేదా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హుక్ బెల్ట్, కాజాల్ బెల్ట్ అనేది వేసేసుకోవాలి. సో ఇలా ఫ్యాబ్రిక్ అనేది బ్యాక్ సైడ్‌కి ఒక పావించి టర్న్ చేసుకొని కింద వైపు నుంచి స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా? సో ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉంటే క్లాత్ మీకు ఖర్చు ఎంత కావాలో అంత ఉంచేసుకొని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ టర్న్ చేసి పై వైపున స్టిచ్ వేయాలి. సో ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత చూడండి మనకి పై వైపున స్టిచ్ వచ్చిందంటే ఇది హుక్ బెల్ట్. సో టర్న్ చేసి లోపల వైపుకి ఫోల్డింగ్ వస్తుంది మనకి. సో ఇలా డబుల్ ఫోల్డ్ లోపలికి ఫోల్డ్ పెట్టుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఎండ్ కార్నర్ లో స్టిచ్ రావాలి. ఓకేనా? ఇలా రఫ్ లాగి స్టిచ్ అనేది స్టార్ట్ చేయాలి. ఫోల్డింగ్ అంతా కూడా ఈక్వల్‌గా ఉండేలా ఫోల్డ్ పెట్టుకొని స్టిచ్ వేసుకున్నామంటే మనకి ఈజీగా హుక్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇలా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇప్పుడు హుక్ బెల్ట్ అయిపోయింది కదా. నెక్స్ట్ వన్ వచ్చేసి కాజా బెల్ట్. సో కాజా పట్టి రావాలంటే మనకి సో చూడండి కప్ షేప్ ఎంత బాగా వచ్చిందో. సో నెక్స్ట్ పార్ట్ ఇప్పుడు సేమ్ అదే విధంగా కింద వైపు నుంచే స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా? సో క్లాత్ అనేది 2 ఇంచెస్ వెడల్పున్న క్లాత్ తీసుకొని మనకి కిందన ఒక 1/2 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ బ్యాక్ సైడ్ కి ఫోల్డింగ్ పెట్టుకొని స్టిచ్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఇలా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సో క్లాత్ ఎక్స్ట్రా ఉంటే మీకు ఖర్చు ఎంత కావాలో అంతకి కటింగ్ అనేది చేసేసుకోండి. నెక్స్ట్ టర్న్ చేసి ఇప్పుడు ఫోల్డింగ్ అనేది మనకి రైట్ సైడ్కి వస్తుంది. అంటే ఇలా పై వైపుకి వస్తుంది. సో ఇలా పై వైపుకి వచ్చిందంటే మనకి ఇది కాజా పట్టి. ఓకేనా? సో ఫోల్డింగ్ మీకు కాజా పట్టి ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పులో ఫోల్డింగ్ అనేది ఇలా పెట్టేసుకొని సో ఎండ్ కార్నర్ లో ఒక స్టిచ్ రావాలి. మళ్ళా 1/2 ఇంచ్ గ్యాప్ తో ఇంకో స్టిచ్ అనేది రావాలి. ఓకేనా? సో సేమ్ అంతా ఈక్వల్ గా ఇలా ఫోల్డింగ్ పెట్టుకొని సో స్టిచ్ అనేది ఇక్కడ ఎండ్ చేయకుండా నెక్స్ట్ టర్న్ చేసి డబల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సో కాజా బెల్ట్ కి మనకి 2 స్టిచెస్ ఉంటాయి కదా. సో ఇలా వేసేసుకున్నామంటే సరిపోతుంది. సో ఫైనల్లీ చూడండి మనకి కాజా బెల్ట్ అనేది రెడీ అయిపోయింది.
సో ఇప్పుడు 2 పార్ట్స్ కూడా 1 బై 1 పెట్టుకొని చూసుకుంటే సో ఉక్స్ బెల్ట్, కాజల్ బెల్ట్ చూసారా ఈక్వల్‌గా వచ్చింది. అండ్ అలానే నెక్ షేప్ కూడా స్టార్ నెక్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఫ్రంట్ స్టార్ నెక్కే అండ్ అలానే బ్యాక్ సైడ్ కూడా స్టార్ నెక్కే. సో చూసారు కదా నెక్ అండ్ కప్ షేప్స్ ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చేసాయో. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంటుంది స్టిచ్చింగ్ అనేది. బట్ ఫస్ట్ టైం అర్థం కాకపోయినా ఒకటికి 2 సార్లు చూసి ట్రై చేయండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాక్ పార్ట్. మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్‌న లైనింగ్ అలా పెట్టేసుకొని ఇప్పుడు 2 ఫ్యాబ్రిక్స్‌కి మిడిల్‌లో పైపింగ్ థ్రెడ్ పెట్టుకోవాలి. అంటే మెయిన్ ఫ్యాబ్రిక్‌కి, లైనింగ్‌కి మధ్యలో ఇలా పైపింగ్ థ్రెడ్ పెట్టుకొని పావించి గ్యాప్‌తో ఓరల్‌గా స్ట్రెయిట్‌గా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సో ఇక్కడ నడుం బెల్ట్ అనేది హెమ్మింగ్ బెల్ట్ పెట్టకుండా మనం పైపింగే వేస్తున్నాం కాబట్టి సో నేను ఇప్పుడు ఎలా చూపిస్తున్నానో అలా వేసేసేయండి. లేదు మీకు ఇలా రావట్లేదు అనుకుంటే ఫస్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్‌కి లైనింగ్ ఫ్యాబ్రిక్‌కి రెడీ చేసుకున్న పైపింగ్ థ్రెడ్ ఉంటది కదా! స్టిచ్ వేసి నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి స్టిచ్ వేసుకోండి. ఓకేనా? సేమ్ అదే విధంగా నెక్‌కి కూడా స్టిచ్ వేసేసుకోవాలి. సో నెక్ కూడా మనకి చెప్పా కదా! స్టార్ నెక్. ఓకేనా? ఇలా మిడిల్‌లో మీరు పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టేసుకోవాలి. సో 2 ఫ్యాబ్రిక్స్‌కి మిడిల్‌లో పైపింగ్ థ్రెడ్ పెట్టేసుకొని సేమ్ నెక్ చుట్టూతా కూడా ఇందాక మనం నడుంకి ఎలా అయితే స్టిచ్ వేసుకున్నామో అదే లెవెల్‌లో నెక్ షేప్ ఎలా ఉందో అలానే స్టిచ్ వేసుకుంటూ రావాలి. సో ఇక్కడ కార్నర్స్ దగ్గర మాత్రం నీడిల్ అనేది కిందకి దించేసి టర్న్ చేసామంటే మనకి షేప్ అనేది కరెక్ట్‌గా వస్తది. నెక్ షేప్ ఓకేనా? సో మీకు నీడిల్ పైకెత్తారంటే నెక్ అనేది షేప్ అవుట్ అవుతది. సో ఇలా రెడీ చేసుకున్న తర్వాత కార్నర్స్ ఇప్పుడు మనకి ఎక్కడైతే స్టార్ నెక్ షేప్ ఉందో అక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. నెక్ అనేది పట్టేయకుండా షేప్ రావాలంటే ఇలా టక్సెస్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. ఓకేనా? సో ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫ్యాబ్రిక్ అనేది రివర్స్ చేసుకోవాలి. సో ఇలా రివర్స్ చేసామంటే మనకి బ్యాక్ నెక్ అనేది ఫైనల్లీ లుక్ అనేది ఇలా వచ్చేస్తది. సో చూడండి నెక్ అనేది ఎంత బాగా వచ్చిందో మనకి. సో చూసారు కదా! నెక్ వైస్‌గా ఎంత బావుందో. ఇప్పుడు మనకి బ్లాక్ పార్టు అండ్ అలానే ఫ్రంట్ పార్ట్ 2 కూడా షోల్డర్స్ కలిపి స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా 1 బై 1 పెట్టేసుకొని 2 పార్ట్స్‌కి షోల్డర్స్ మీద స్టిచ్ అనేది వేసుకోవాలి. ఓకేనా? సో ఇలా కరెక్ట్‌గా పెట్టుకుంటూ స్టిచ్ అనేది వేయాలి. సో క్లాత్ అనేది ఎక్కడా కూడా మనకి ముడతలు రావడం అలాంటిది అస్సలు ఉండదు. చాలా నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి ఇలా మనం రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పార్ట్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. బాడీ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా! హ్యాండ్‌కి ఇలా చిన్న కట్స్ ఇచ్చేసి కట్ వర్క్ పెట్టేసా. సో చూసారు కదా ఎంత నీట్‌గా ఉందో. సో ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం హ్యాండ్ పార్ట్. ఫస్ట్ బకరం క్యాన్వాస్‌ని లైనింగ్‌కి ఇలా అటాచ్ చేసుకొని స్టిచ్ వేయాలి. ఓకేనా? సో ఇటు సైడ్ మనకి చిన్న చిన్న కటింగ్ అనేది కట్ వర్క్ ఉంటుంది. సో ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద రైట్ సైడ్‌న లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టేసుకొని ఈ విధంగా కట్ వర్క్ అనేది స్టిచ్ చేసుకోవాలి. సో స్టిచ్ అనేది కొంచెం నిదానంగా కట్ వర్క్ షేప్ ఎలా ఉందో అదే విధంగా స్టిచ్ చేయండి. చాలా ఈజీగా వస్తుంది. ఓకేనా? సో మనకి కట్ వర్క్ అనేది ఎలా ఉందో సేమ్ చిన్నగా ఇలా కొంచెం కొంచెంగా స్టిచ్ చేసుకుంటూ టర్న్ చేసుకుంటూ స్టిచ్ చేసామంటే చాలా ఈజీగా కట్ వర్క్ అనేది షేప్ వచ్చేస్తది. క్లియర్ కదా? అర్థం కాని వాళ్ళు మీకు ఎక్కడైతే అర్థం కాలేదో కామెంట్ బాక్స్‌లో మెసేజ్ చేయండి. నేను ప్రతి ఒక్కళ్ళకి కూడా రిప్లై ఇస్తాను. ఓకే. ఫస్ట్ టైం మన ఛానెల్‌ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి. ఎవ్రీడే నైట్ 9కి రెగ్యులర్‌గా లైవ్స్ ఉంటాయి. అండ్ అలానే ఛానెల్‌లో వీడియోస్ కూడా అప్‌లోడ్ అవుతూ ఉంటాయి. సో ఇలా మనము కట్ వర్క్ అనేది ఎలా ఉందో సేమ్ అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ చూడండి మనకి కట్ వర్క్ అనంగానే ఇక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టుకున్నామంటే కట్ వర్క్ షేప్ అనేది కరెక్ట్‌గా వచ్చేస్తుంది. సో ఇలా కట్ వర్క్ కటింగ్ అనేది ఎక్కడ ఉందో అక్కడ చిన్న చిన్న టక్సెస్ పెట్టుకొని ఇప్పుడు మనము ఫ్యాబ్రిక్ అనేది రివర్స్ చేయాలి. సో కట్ వర్క్ ఉన్న దగ్గర ఇలా ఫింగర్స్‌తో ఇలా అన్నారంటే మీకు షేప్ అనేది కరెక్ట్‌గా వస్తది. కట్స్ అనేవి ఓకేనా? సో ఇలా అనుకుంటూ రెడీ చేసుకున్నామంటే మనకి హ్యాండ్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. సో ఫైనల్లీ లుక్ అనేది ఎలా ఉందో ఒకసారి చూసేద్దాము. సో చూసారు కదా 2 హ్యాండ్స్ కూడా ఇలా వచ్చేస్తాయి మనకి చిన్న కట్ వర్క్. సో మనకి బ్లౌజ్‌కొచ్చేసి స్టార్ నెక్, హ్యాండ్స్‌కొచ్చేసి స్మాల్ కట్ వర్క్. సో చూడ్డానికి సింపుల్లీ సూపర్ లుక్ వచ్చేస్తది. సో ఇప్పుడు మనము ఈ హ్యాండ్స్‌ని మెయిన్ బాడీ పార్ట్‌కి కలిపి స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా? సో ఇలా రెడీ చేసుకున్న తర్వాత
ఇప్పుడు బాడీ పార్ట్‌కి హ్యాండ్ పార్ట్ అనేది కలిపి స్టిచ్ వేయాలి. సో, ఇక్కడ మిడిల్ పార్ట్ నుంచే స్టిచ్ అనేది స్టార్ట్ చేయాలి. సో, 2 సైడ్స్ గూడా మిడిల్ పార్ట్ నుంచే వేసేసుకోవాలి. సో, ఇటు సైడ్ నుంచి ఇలా ఫ్యాబ్రిక్ అనేది లాగకుండా నిదానంగా స్టిచ్ వేసుకున్నామంటే కరెక్ట్‌గా వచ్చేస్తది. ఓకేనా? ఇలా స్టిచ్ వేసుకోవాలి. సో, మన కటింగ్‌లో మాక్సిమం కూడా ప్రతిది గూడా ఈక్వల్‌గా వస్తాయి. ఎక్కడ ఎక్కువ, తక్కువ అనేది అస్సలు రాదు. సో, ఒకసారి కటింగ్ అనేది కావాలనుకున్న వాళ్ళు రెగ్యులర్‌గా నైట్ లైవ్ అనేది ఉంటది. లైవ్‌కి అటెండ్ అవ్వండి. లేదా మన ఛానెల్‌లో వీడియోస్ కూడా అవైలబుల్‌లో ఉన్నాయి. వీడియోస్ కూడా చూసేయండి. ఓకేనా? సో, ఇలా నెక్స్ట్ ఉన్న పార్ట్ కూడా మిడిల్ పార్ట్ నుంచి స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సో, సేమ్ 2 హ్యాండ్స్ కూడా అలానే స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా? సో, ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనకి ఫైనల్లీ ఇలా వచ్చేస్తది. సో, లోపల ఖర్చుకి కూడా ఊర్లాగా వేసేసాను. నెక్స్ట్ సైడ్ స్టిచెస్. సో, ఇలా కరెక్ట్‌గా పెట్టేసుకొని సైడ్ వేసే స్టిచ్ అనేది నేను కింద నుంచి స్టార్ట్ చేస్తాను. మీరు కావాలంటే హ్యాండ్ పార్ట్ నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఎవరికి ఎలా కంఫర్టబుల్‌గా ఉంటే అలా స్టిచ్ వేసుకోండి. ఓకేనా? సో, ఇలా స్టిచ్ వేసుకుంటూ ఒక్కసారి చంక దగ్గర కుట్లుంటాయి గదా! 2 సరిచేసుకున్నారంటే మీకు ప్లస్ షేప్ కూడా కరెక్ట్‌గా వచ్చేస్తది. సో, ఇలా వేసేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ గూడా సైడ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఓకేనా? ఇలా పెట్టేసుకొని సేమ్ ఇక్కడ గూడా కింద వైపు నుంచే స్టిచ్ అనేది వేయాలి. సో, ఇలా. నేనెలా చూపిస్తున్నానో అలానే స్టిచ్ చేయండి. చాలా ఈజీగా వచ్చేస్తది. ఓకేనా? సో, చూడండి ఇక్కడ మనము కుట్టులు 2 సరిచేసుకున్నామంటే ఈక్వల్‌గా పెట్టుకున్నామంటే మనకి చంక దగ్గర కూడా ప్లస్ షేప్ వస్తది పై వైపునకి. ఓకేనా? మనకి లోపల బయట ఫినిషింగే కాదు లోపల వైపు ఫినిషింగ్ గూడా ఇంపార్టెంటే. సో, మనకి బ్లౌజ్ బ్యాక్ సైడ్ కానీ, రైట్ సైడ్ గానీ నీట్ ఫినిషింగ్ ఉండాలి. ఓకేనా? సో, ఇప్పుడు ఫైనల్లీ రివర్స్ చేస్తే చూడండి మనకి చంక దగ్గర గూడా ప్లస్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. సో, సేమ్ అదే విధంగా ఇంకో సైడ్ కూడా చూడండి. సో, కప్ షేప్ గూడా చూడండి. మనం కప్స్ యూజ్ చేయకుండానే మంచిగా కప్ షేప్, రౌండ్ షేప్ వచ్చింది. సో, ఇలా రౌండ్ షేప్ రావాలంటే మన కటింగ్ ఫాలో అవ్వండి. అండ్ అలానే కటింగ్‌తో పాటు స్టిచ్చింగ్ కూడా మెయిన్ ఇంపార్టెంటే. స్టిచ్చింగ్ కూడా ఎలా చేస్తున్నానో అబ్జర్వ్ చేయండి. ఓకేనా? సో, ఇటు సైడ్ కూడా చూడండి మనకి ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా బా వచ్చేస్తుంది. ఓకేనా? సో, చూస్తున్నారు గదా! మీకే క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఫైనల్లీ లుక్ అయితే మనకి ఇలా వచ్చేసింది బ్లౌజ్ అనేది. సో, చూడండి బ్లౌజ్ లుక్ ఎంత బావుందో. సో, నాకైతే సింపుల్లీ సూపర్ అనిపించింది. మీకెలా అనిపించిందో గూడా కామెంట్ బాక్స్‌లో మెసేజ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం ఎవ్వరు కూడా మర్చిపోవద్దు. ఓకేనా? లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ తీయడానికి నాకు మోటివేషన్‌గా ఉంటుంది. సో, ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫైనల్లీ మనకి బ్లౌజ్ లుక్ చూడండి ఎంత బా వచ్చిందో. సో, చూసారు కదా! నెక్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. సో, ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం అయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఎవ్రీవన్ ఫ్రెండ్స్. బై.